జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కాళేశ్వరంలో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో గురువారం ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేసి కళ్యాణ మండపంలో ముక్తీశ్వర శుభానంద ఉత్సవమూర్తులకు గణపతి పూజ, పుణ్యవాహచనం, రక్షబంధనం తదితర అంకురార్పణ పూజలు నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ రేవెల్లి మమత నాగరాజు, ఆలయ ధర్మకర్తలు కామిడి రామ్రెడ్డి, అడుప సమ్మయ్య, సిద్ధాంతి భానుప్రకాష్ భక్తులు పాల్గొన్నారు. దేవస్థానంలో భక్తుల రద్దీ దృష్ట్యా 50,000 లడ్డూ ప్రసాదం, 20,000 పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, స్వామివారి ఉచిత దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో మారుతి తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4:35 నిర్వహించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నట్లు ఈవో మారుతి తెలిపారు. అతి ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం కాళేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుటకు గౌరవనీయులు మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, గౌరవ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అన్ని శాఖలతోటి సమన్వయం ఏర్పాటు చేసుకొని పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేకమైనటువంటి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, చలువ పందిర్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, అదేవిధంగా దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, అభిషేకానికి వచ్చే భక్తులకు అభిషేకానికి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ప్రసాద విక్రయాలకు కూడా 50,000 లడ్డూలు, 20,000 పులిహోర ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా త్రాగునీటికి 17 స్థలంలో పట్ల త్రాగునీటి కుళాయిలను కూడా ఆర్డబ్ల్యూ శాఖ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ కానీ, హెల్త్ కానీ, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కానీ, ఇతరత్ర అన్ని శాఖల వారితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 3 రోజుల్లో భాగంగా ఉదయం 10 గంటలకు గణపతి పూజతోటి ప్రారంభమైనాయి. రేపు శివరాత్రి మహోత్సవం, శివరాత్రి సందర్భంగా రేపు సాయంకాలం 4:35 స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నది. ఇట్టి మహోత్సవంలో గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబు గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ఆ తదనంతరము కళ్యాణోత్సవం ముగించిన పిదప రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి పత్రి పూజ కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు ఆదిముక్తేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక ఇదిలా ఉండగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం తెలంగాణతో పాటు సరిహద్దు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యాల కోసం ఆలయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోదావరి పుష్కర ఘాట్ వద్ద మహిళలు దుస్తులు మార్పిడి, ప్రత్యేక గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు, వృద్ధులు, పిల్లల కోసం జల్లు స్నానాలు, లోతు స్నానాలకు వెళ్లకుండా హెచ్చరిక జెండాలు, రెస్క్యూ టీంలతో పాటు క్షేత్రంలో వైద్య, ఆరోగ్య ప్రత్యేక శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు, వాహన పార్కింగ్ ప్రదేశాలు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.